హాయ్ అండి. ఈరోజు నువ్వుల లడ్డూలు ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ నువ్వులు హాఫ్ కేజీ ఇవి మంచిగా క్లీన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. బాగా చిటపటలాడాలన్నమాట నువ్వులు. ఇవి తెల్ల నువ్వులు చిటపటలాడిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని అవి చల్లారాలి. మనము అంతవరకు హాఫ్ కేజీ బెల్లము, కొంచెం తక్కువ, హాఫ్ కేజీకి తక్కువనే, కొంచెము ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ వేసుకోండి. నేను హాఫ్ కేజీ కొంచెం తక్కువనే వేసిన, తీయగా అవుతుందంట అని. ఫస్ట్ ఒక పాత్ర తీసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి, ఒక స్పూను నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైపోయాక మనము బెల్లం అంతా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని కరిగించుకోవాలి. కొంచెం బెల్లం అంతా కరగనీకి కొన్ని ఒక 2-3 స్పూన్లంతా నీళ్ళు వేసినాను అనమాట. ఎక్కువ వేయొద్దు, పలసగా అవుతుంది, పాకం రాదు. అందు గురించి ఇవి నువ్వులు ఫస్ట్ కొన్ని పక్కకు పెట్టుకోవాలి, కొన్ని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మిక్సీ పట్టుకోవద్దు, పౌడర్ చేసుకోవద్దు, ఒక రౌండ్ ఇట్లా వేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం ఒక్కసారి ఇట్లా తిప్పుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోతాయి, పౌడర్ అయిపోతుంది. చూడండి, నేను చూపించిన విధంగా ఇట్లా చేసుకోండి, మంచిగా వస్తుంది లడ్డు. ఇప్పుడు బెల్లము పాకం వచ్చేసింది. ఎక్కువ గట్టి పాకం పట్టొద్దు, బెల్లము కొంచెం లేత పాకమే పట్టాలి. గట్టిగా వచ్చేదాకా చేస్తే లడ్డు అనేది గట్టిగా వస్తుంది, తిననీకి రాదన్నమాట. ఇట్లా లేత పాకం వచ్చే వరకే చెయ్యాలన్నమాట, పాకం పట్టుకోవాలి. ఇప్పుడు పాకం అయిపోయింది. ఫస్ట్ మనం మిక్సీ పట్టుకుంది ఉంది కదా, అది ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని కొన్ని ఏమో మనం పక్కకు పెట్టుకున్నాం కదా నువ్వులు అట్లనే, అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అంతా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి బెల్లం అంతా. చూడండి, ఇప్పుడు అవి కూడా పోసేసుకొని అంతా కలపాలి. కలుపుకొని స్టవ్ బంద్ చేసేసుకోవాలి. కొంచెం ఇది చల్లారాలి, ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకొని చేతికి వాటర్ అద్దుకుంటూ మనం అప్పుడు లడ్డూలు చుట్టడానికి వస్తుంది అన్నమాట. వేడి మీద చెయ్యి ఇదైపోతుంది అన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలు కట్టుకోవాలి. మనం ఏ సైజు అంటే ఆ సైజు, పెద్దగా అంటే పెద్దగా, మామూలుగా అంటే మామూలుగా, అది మన ఇష్టం అన్నమాట. ఎలానన్నా చేసుకోవచ్చు. చూడండి, నేనైతే మామూలుగానే చేసినాను. ఇలా అన్ని లడ్డూలన్నీ చుట్టుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అన్ని లడ్డూలన్నీ ఇదే విధంగా చేతికి వాటర్ పెట్టుకుంటూ కట్టుకోవాలి. చూడండి, నేను చేసిన నువ్వుల లడ్డూలన్నీ ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను చేసిన నువ్వుల లడ్డూలు మీకు నచ్చినాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.